నడకలా మారి కొడుకులా నడకలు అడుగులు ముడిపడతా చిన్నగా మహానపడ దేవుడు తప్పుడు మాట్లాడినాయన తప్పిపలాడుతున్నాడు కట్టాడు అసోలతాడు దేవేంద్రుడు దేవేంద్రుడు తప్పిపోలాడనమ్మా తప్పిపోయాడనమ్మా రాజానికి వచ్చే నాడు తల్లా పరవాడు దేశం పైకి ఒక రాజ్యంలో కూడా అనేకమైన పాడుకుంటున్నాయి కానీ ఓం ఇంటికి తూర్పు దేశం పొంగబలాల రాజ్యం సప్త నాయకులు రాశారు కొని అదే మహానుభావుడు నాడి దీనివల్ల కదిలిపోతుంటే కాకమ్మ చెరువునాయన కదుకోరు చెరువు వాడి చెరువురా మామ నాయకుడు చెరువా తల్లి గర్భం ఎండోత్మగా ఉన్నది అయ్యా ఆ చెరువు కట్టగిన దిగా పుష్పాలంతో పుష్పాలవనము లబ్బ తోటలు ఉన్నాయి తోటలు ఉన్నాయిరా చెరుకు తోటలు ఉన్నాయి సేవ తోటలు ఉన్నాయి కందు దిక్కుడు మీరు కాయగూర వసతులు ఉన్నాయి అమ్మవారిని ఎత్తుకోబోతుంది అమ్మవారు నాది కాలేజ్ చూడగానే అమ్మవారు సత్యమ చేత 7 కోమల పుట్టినాయన ఎగ పెరుగుతున్నది కోమరా కోమరా రాగిదే కోమ కట్టుదే కోమ ఎండిదే కోమ బంగారుదే కోమ కంచిదే కోమ తల్లే కోమ మట్టిదే కోమ 7 కోమల పుట్టులోనాయన ఓంకారం వస్తున్నదిరా ఓంకారమనే శబ్దం ఎట్లా వస్తుందో తెలుసునా నమ శివ ఓం నమ శివ 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 శంకర నమ శివ సంబతి గంబర నమ శివ శంకర నమ శివ సంబతి నమ శివ మూడు కనల వాడ నమ శివ ముక్కంటేశ్వర నమ శివ మూడు కన్నల నమ శివ ముక్కంటేశ్వర నమ శివ నమ శివ ఓం 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 నమ శివ ఓంకార శబ్దం ఓం నమ శివాయ అనే శబ్దం ఓంకార శబ్దం నా ప్రవేశిస్తున్నదరా వినులుగా ఇంప చింపుకున్నది ఉన్నది సౌ అనేది అబద్ధం కన్ను అనేది నిజం సౌతో ఏంటంత నిజం కాదు అవును కంటితో చూసింది నిజం అది మహానుభావుడు నాడే ఈ 7 కోమల కూర్చొని పెట్టుకొని అయ్యా అయ్యా ఈ కాల పుష్పాలంతులలో నా చాడవచ్చినాడురా ఎండిదే నిలుపు బంగారు వెతుకో సాంబ్రాణి నూటొక్క పొడుగుతూ కోమలు వదిలేరు 101 మిగిలారు కోమలు వదిలేరు 150 కోమలు వదిలేరు 101 తిరుపతి కోమలు వదిలేరు 7 కారం 10 కోమలు వదిలేరు ఈ సర్పాన్ని ఎత్తుకొని 7 కోమల పుట్లో వదిలేసి దేవేంద్రుడు ఉన్నారే దేవేంద్ర లోకానికి నాయన చేరబోతున్నాడు రా
ఉన్నది అవునే 7 ఏళ్ళ బాలకమత ఎత్తుకొని అవతారం ఎత్తుకుని ఇంత మీద కూదేవి ఆహా. 12 అధ్యాసములు గడ్డమ పట్టుకొని దాచుకొని 12 బతాయిలు పట్టుకొని అంట మహాతల్లి తెలుసునా కాలమా ఒక శాత సోలమ ఒక శాత మధ్యంతోనయ్యా సోలమ ఒక శాత అసలునే మధ్యంత ఒక శాత అమ్మవారన్నది గాలం ఒక శాత తోడ ఒక శాత దురుతునే మధ్య దుడ్డుకోల ఒక శాత అసలునే మధ్య అమ్మకోళ్ళ ఒక శాత చదువుకోల ఒక శాత ఉరుకుదత్త ఒక శాత అమర చూపుతారా ఆయుధం పట్టినాది ఆరోగ్య శక్తి 12 బతాయిలు పట్టినాది బాగా తెల్లమ్మ తల్లి బాగు తెల్లం తల్లి అవునే 12 బతాయిలు పట్టుకొని ఆహా ఓ తండ్రి దేవేంద్ర అన్నారు ఆహా పలికినారా పలకలేదు అనగన మా తండ్రి సక్కన దేవేంద్ర దేవేంద్ర ఒక్క మాట కన్నా ఓహో మన పలకవయ్యా అనగానే ఆహా మహాతల్లి ప్రసగానే దేవేంద్ర ఉన్నాడే అవునే మన గణనా తల్లి దేవేంద్ర అన్నారు ఆహా తెలుసుడు గాని ఆహా మా వారి స్వరూపం మహానుభావుడు ఉన్నారు దేవేంద్ర దాసుడు వాటిని పెడుతున్నారు